సింగరేణి కాల్స్ వర్కర్స్ నేను ఏఐటీసీ మన్గూరు ఏరియా బ్రాంచ్ దగ్గర మాట్లాడుతూ ఉన్నాం. ఫస్ట్ సింగరేణి పుట్టినగాడికి వెళ్ళి ఇక్కడ మన్గూరు ఏరియాలో 50 సంవత్సరాలు పూర్తయినా అనేకమైన లాభాలు సింగరేణికి తలమానిక మన్గూరు. అన్ని ఏరియాలో లాస్ వస్తూ ఉంటే కూడా బీఎఫ్ఆర్కి పోయినప్పుడు మన్గూరు ఏరియా లాభాలతోటే సింగరేణి బయటకు వచ్చిందన్న నగ్న సత్యాన్ని అందరూ ఒప్పుకోవాల్సిందే. అలాంటి మన్గూరు ఏరియాలో ఇవాళ వసతులు, కార్మికులకు కావాల్సిన వసతులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇవాళ ఏరియా హాస్పిటల్ తీసుకుంటే అక్కడ సరైన డాక్టర్లు లేరు. పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, పెద్ద బిల్డింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి కానీ గైనిక్ డాక్టర్. ఇవాళ సింగరేణి సీనియర్ కార్మికుల పిల్లలు డెలివరీ ఇద్దరికి చేయాలా, 2 కాన్పులు చేయాలా. అదేవిధంగా ఇవాళ యంగ్ ఎంప్లాయ్మెంట్ ఉంది, మళ్ళీ వాళ్ళకు గైనిక్ కావాల్సిందే, డెలివరీ కేసులు కావాల్సిందే. ఇవన్నీ అంటే మాట్లాడితే కొత్తగూడెంకు రిఫర్ చేస్తారు 60 కిలోమీటర్లు. ఈవెన్ గర్భిణీ స్త్రీని 60 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాం ఎంతవరకు సమంజసమని మేము అనేక సార్లు అనేక వేదిక పోయి ఇవాళ సీఎంఓ దగ్గర, జిఎం గారి దగ్గర, ఈయన అవసరమైతే దగ్గర కూడా మాట్లాడడం జరిగింది. కానీ మేనేజ్మెంట్ పెడిచేవన పెడతా ఉన్నది. అనేకమైన ఇబ్బందులు, పోరాటాలు చేస్తే కానీ ఇవాళ ప్రైవేట్గా ఒక్కరోజు మన సంఘమిత్ర మేడంని అక్కడికి వచ్చి చూసే విధంగా చేస్తారు. కానీ వారంలో ఒకరోజు అంటే ఎప్పుడు వాళ్ళకి ఇబ్బంది వస్తుందో తెలియని పరిస్థితి. కాబట్టి అది ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు. మాకు గైనిక్ డాక్టర్ కావాలి, పియాడిషన్ కావాలి. అట్లనే మందుల విషయంలో కూడా ఇవాళ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్కి పోతే రిఫర్ చేసిన హైదరాబాద్ హాస్పిటల్లో వాళ్ళు ఒక మందు ఇస్తే దాని కాంబినేషన్గా 3 మందులు కలిపి ఇక్కడ సింగరేణిలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ అనుమతిని బంద్ చేయమంటున్నాం మనం. వాళ్ళు ఏం రాశారో అదే ఇవ్వమంటున్నాం. ఎందుకంటే వాళ్ళు స్పెషలిస్ట్ డాక్టర్స్, వాళ్ళు చేసిన మెడిసిన్స్ ఇవ్వాలి. ఇలాంటి అనేకమైన సార్లు దృష్టికి తీసుకెళ్ళినాం, అయినా కూడా ఇవి సాల్వ్ అవ్వట్లేదు. గ్యారెంటీగా మొన్న కూడా చెప్పాం, కొత్త గైనిక్ డాక్టర్స్ని ఎలాంటి చేస్తూ ఉన్నారు, మా మన్గూరుకి ఇవ్వాలని, పిఆర్డిషన్ ఇవ్వాలని. అదేవిధంగా మన్గూరు ఏరియాలో హార్ట్కి సంబంధించినవి కూడా ఈ డస్ట్ ప్రాబ్లము అనేకమైన ఇక్కడ ప్రాబ్లం తోటి వస్తూ ఉన్నది. ఫిజిషియన్ ఇక్కడ కావాలని కూడా చెప్తా ఉన్నాం మనం. కానీ మేనేజ్మెంట్ చెడిపోయినా పెడతా ఉన్నది. మేము ఎందుకు ఇది చెప్తున్నామంటే కనీసం ఈ పేపర్ ద్వారా అయినా మేనేజ్మెంట్ కనుమిప్పు అవుతుందని. ఒకవేళ మేనేజ్మెంట్ ఇంకా మొండిగా వివరిస్తే దీని మీద గుర్తింపు సంఘంగా ఏఐటీసీగా మేము పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇవాళ అదే విధంగా మన్గూరు ఏరియా తీసుకుంటే OC2 డిప్సెట్ బ్లాక్ కూడా రావాలి. ఈ మన్గూరుకు లైఫ్ లేదు, ఇంకొక 4-5 సంవత్సరాలే ముగిస్తుందని చెప్తాను, తప్పు. ఇవాళ బొగ్గు 30 సంవత్సరాలు నిలబడి ఉంది. హై గ్రేడ్ కోల్ ఉంది సింగరేణిలో, ఎక్కడ లేని కోల్, హై గ్రేడ్ కోల్ మన్గూరు ఏరియాలో ఉంది. ఆ డిప్సెట్ బ్లాక్ వస్తే 30 సంవత్సరాలు కంపెనీకి తలమానికంగా పెద్ద ఎత్తున లాభాలు, 1000 కోట్ల లాభాలు తెచ్చి పెట్టే మన్గూరు ఏరియాని ఈ విధంగా నిర్వీర్యం చేయొద్దని, ప్రైవేటులకు ఉపజెప్పొద్దని, హాస్పిటల్ విషయంలో చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇవందరి గమనించాలని కోరుతూ దీని మీద చేయకపోతే పోరాటానికి సిద్ధంగా ఉండాలని చెప్తూ తెలియపరుస్తా ఉన్నాం.